తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనేటువంటి విషయానికి వస్తే, కుంభరాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉన్న కారణం చేత విద్యార్థులు, గృహిణులు, అలాగే ఉద్యోగస్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం యోచించేటువంటి వాళ్ళు, వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలం మొదటి 6 నెలలు. తర్వాతి 4 నెలల పాటు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మళ్ళీ ఆఖరిలో ఉన్నటువంటి ఒక 2 నెలల పాటు యోగ్యంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆర్గనైజేషన్ని నమ్ముకొని, ఏదైనా వ్యవస్థను నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళు అందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి కాలం గోచరిస్తూ ఉంది. అలాగే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో, భూమి అమ్మడము, కొనడం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, రైతులు ఎవరైనా ఉన్నా, ఏవైనా సరే భూమిని నమ్ముకొని మీరు పంటలు పండించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఫిబ్రవరి నెల, మే నెల, తర్వాతకి సెప్టెంబర్ నెల, తర్వాతకి అక్టోబర్ నెల అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు, అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే ఒక టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఫారిన్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మనకు ఫిబ్రవరి, మే, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ కాలం మాత్రమే అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక వీరికి మొదటి 3 నెలలు కూడా అంత యోగ్యంగా లేదు. 3 నెలల తర్వాత నుండి కూడా ప్రతి 2-3 నెలలకి ఒక 15 రోజులు, నెల రోజులు ఏమైనా కాస్త ఇబ్బంది ఉంటూ మంచి యోగ్యమైనటువంటి కాలం. ఉదాహరణకు చెప్పాలనంటే ఏప్రిల్, మే, జూన్ బాగుంటుంది. జూలై, ఆగస్ట్ అంతగా ఏమీ ఉండదు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బాగుంటుంది. డిసెంబర్ ఏమీ ఉండదు. ఒక 6 నెలల పాటు వీరికి యోగ్యమైనటువంటి కాలం. ఇక ఎవరైతే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు సంబంధించి 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆ యొక్క 1వ స్థానం, 2వ స్థానం అంటే జనవరి నుండి మొదలై 9వ నెల వరకు కూడా మంచి పరిస్థితులు ఉంటాయి. అక్టోబర్ నెలలో కాస్త తగ్గినా మళ్ళీ డిసెంబర్ ప్రాంతం వరకు మళ్ళీ పుంజుకుంటారు. మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏవైనా సరే ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏవైనా సరే మాస్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం ఈ శుక్రుడు మరియు రాహు గ్రహ సంచారం వలన. ఇక ఎవరైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నడుపుతూ ఉంటారో, ఆయిల్, ఐరన్, ఫైర్ వీటి మిళితంగా పనిచేస్తూ ఉంటారు, వారికి అంత యోగ్యంగా లేదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు కూడా కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. ఒక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు వరకు మాత్రమే అంత యోగ్యంగా లేనటువంటి కాలం. వీటికి సంబంధించి మనము ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనేది ఇప్పుడు కాసేపట్లో చెప్తాను. ఇదంతా కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోండి. దానికి కాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక అందరూ ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం, రాత్రి సమయంలో లేదా ఉదయం, సాయంత్ర సమయంలో భిన్న మాత్రం చేత, నిత్యము కూడా భిన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని
ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః వీణావాణ్యై నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవ చారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేటుగా వస్తే సరే అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తో చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు, కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక పని, పొద్దున సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2 నుంచి 3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సన్ట్రేషన్గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో భగవతే, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం అట ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలు ఉంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో హెజ్రాలు ఉంటారో వారికి ఇలా చేయడం వలన విశేషంగా
వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం, అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాడి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు, ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి 2511 రూపాయలు అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.